యునెస్కో సాంస్కృతిక వారసత్వ పండుగగా మన దీపావళికి చోటు దక్కింది. ఈ జాబితాలో ఇప్పటివరకు యోగా, కోల్కతా, దుర్గా పూజ, కుంభమేళా, గర్బా, నౌరూజ్, అలాగే సంకీర్తన ఆఫ్ మణిపూర్, బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లద్దాఖ్, చౌ నృత్యం, కల్బెలియా జానపద గానాలు, నృత్యం, కేరళ ముదియట్టు, అలాగే రామ్లీలా లాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు స్థానం దక్కింది. ఇప్పుడు దీపావళి కూడా అందులో చేరడంతో ఈ పండుగకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కినట్లయింది. దీపావళి అనగానే భారతీయులంతా ఎంతో ఉత్సాహంగా వెలుగుల మధ్య సంతోషాలతో చేసుకునే అతిపెద్ద పండుగ. సంబరం, వెలుగు, ఆరోగ్యం, ఐశ్వర్యం తెచ్చిపెట్టే పండుగ దీపావళి. లేలేత దీపాలు, అందమైన దీపపు కాంతులు, వెలుగులు విరజిమ్మే టపాకాయలు, లక్ష్మీ పూజ, పిండి వంటలు, స్వీట్లు, ఇలా జీవితంలోని చీకట్లను పారద్రోలుతూ కొత్త ఆశలు, కలలు, విజయాలతో మెరిసిపోయే పండుగే దీపావళి. మన దేశంలో దీపావళిని అన్ని రాష్ట్రాల్లో అన్ని వర్గాల వారు కులమత ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటూ ఉంటారు. రాముడు రావణుడిని ఓడించిన సందర్భంగా నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ వధించిన రోజుగా దీపావళిని నిర్వహిస్తారు. అంటే ఇది చెడుపై మంచి చేసిన యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీక. ఈ రోజున ప్రతి ఇంట్లో దీపాలు పెట్టి పూజలు చేసి పిండి వంటలతో ఆహ్లాదంగా గడుపుతారు. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటారు. 2023లోనే యునెస్కోకు దీపావళి పండుగపై ఇండియా నుంచి నామినేషన్ పత్రం వెళ్లింది. దీన్ని సుదీర్ఘంగా పరిశీలించింది యునెస్కో. ఈ ఫెస్టివల్ను దీపాల పండుగగా యునెస్కో పరిగణించింది. ఇప్పటి వరకు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 700కి పైగా అంశాలు 140 దేశాల నుంచి నామినేట్ అయ్యి యునెస్కోలో చోటు సంపాదించాయి. ఇప్పుడు దీపావళి ఆ జాబితాలో చేరడంతో ఇది సాంస్కృతిక వైవిధ్యానికి కట్టిన పట్టంగా, తరతరాలకు బదిలీ అయ్యే సాంప్రదాయంగా రక్షించేందుకు సాయపడుతుంది. దీపావళికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.